మంచిది. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుతూ ఉన్నాను. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రియ దేవుని పిల్లరా, మరి ఈరోజు మనం చదివిన లేఖన భాగంలో లూదియా అనే ఒక స్త్రీ కనిపిస్తోంది. మరి ఆ లూదియా అనే తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే లిడియా అనే మాట ఉంది. చాలామంది లిడియా అని పెట్టుకుంటారు పేరు. లూదియా అనే మాటకు దివిటి అని అర్థం. లూదియా అనే మాటకి దివిటి, టార్చ్ అన్న దివిటి అన్న ఒకటే. మరి ఈమె తుయతైరా పట్టణస్థురాలు అని బైబిల్లో రాయబడింది. మరి ఈమె ఏమి వ్యాపారం చేస్తుందంటే ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. మరి ఊదారంగు పొడి అనేది అదేదో తక్కువ వ్యాపారం కాదది, చాలా ఖరీదైన వ్యాపారం. ఆ రోజుల్లోనే ఆమె ఒక విధంగా చెప్పాలంటే కోటీశ్వరురాలు అన్నమాట. ఎందుకంటే ఆ ఊదా రంగు పొడిని కేవలం ధనవంతులు మాత్రమే వాడతారు. అది ధనవంతులు మాత్రమే వాడేటటువంటి, ధరించేటటువంటి వస్త్రాలకి ఊదా రంగు పొడిని వాడతారు. అంటే అది ఒక విధంగా ఎరుపు రంగు అని చెప్పొచ్చు మనం. ఊదా రంగు అంటే ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగులో కూడా చాలా కాస్ట్లీ అన్నమాట, చాలా ఖరీదైనటువంటి రంగు ఆ ఊదా పొడి నుండి ఆ రంగు వస్తుంది. సో మనం ఈ రంగు అనేది, ఆ పొడి అనేది ఎలా తీస్తారు అని మరి ఒక ఆయన రాశారు ఒక ఆర్టికల్లో. ఏంటంటే ఆ పొడిని తీసేటప్పుడు ఎలా సేకరిస్తారు ఆ ఊదా రంగు పొడి అంటే, సముద్రంలో ఒక చేప ఉంటుందంట. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ చేప మెడ చుట్టూ కూడానంట ఎర్రని పొలుసులు ఉంటాయంట. ఆ ఎర్రని పొలుసులు ఉన్నటువంటి ఆ చేప సముద్రం ఒడ్డుకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి తన మెడ చుట్టూ ఉన్నటువంటి ఆ ఎర్రని పొలుసులను అది అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోద్దంట. అంటే పాము కుస్సము విడిచిది చూసారా, అలా ఆ ఎర్రని పొలుసులు ఈ వ్యాపారస్తులు వాటిని సేకరించి వాటిని పొడి చేసి ఆ ఊదా రంగు అనేది ఆ విధంగా ఆ పొడిని తయారు చేస్తారంట. అందుకని చాలా ఖరీదైనటువంటి, అంటే అది అందరికీ దొరికేది కాదు, అది చాలా ఖరీదైనటువంటిది అది. కాబట్టి మరి దాన్ని ఎవరు వాడతారు అంటే ధనవంతులు మాత్రమే, కేవలం రాజులు మాత్రమే, ధనవంతులు మాత్రమే, రాజులు మాత్రమే వాడేటటువంటి రంగు ఆ ఊదా రంగు. మనకి ఉదాహరణగా చూస్తే లూకాసు వార్తలో 16వ అధ్యాయము 19వ వచనంలో ఒక ధనవంతుడు కనిపిస్తాడు. చూడండి ఒకసారి. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదా రంగు బట్టలను, ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడు ఊదా రంగు వస్త్రములను ధరించుకున్నవాడై. చూశారండి, ఎవరు ధరించారు? ధనవంతులు మాత్రమే ధరించేటటువంటి వస్త్రాలు ఏంటంటే ఊదా రంగు వస్త్రాలు.
మీకు ఉన్న ఎగ్జాంపుల్గా చెప్పాను ఆ మాట. అంత ఖరీదైనటువంటి వ్యాపారం చేసేటటువంటి ఆవిడే ఈ లూదియా అనేటటువంటి స్త్రీ అన్నమాట. అంటే ఆ రోజుల్లోనే ఆమె చాలా ఒక విధంగా ధనవంతురాలు అని చెప్పవచ్చు. మరి పౌలుశీలలో వారు దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని అక్కడికి వచ్చిన స్త్రీలతో వారు మాట్లాడుచు వారికి బోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు అంటే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆ స్త్రీలందరిలో కూడా ఈ లూదియా కూడా అక్కడ కూర్చుంది. ఆమె దైవభక్తి గల స్త్రీ అని వ్రాయబడింది. ఆమె వినుచుండెను. మరి ప్రభు ఏం చేశారు అంటే, ప్రభు ఆమె హృదయమును తెరచెను. ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఇక్కడ నేను ఈరోజు మీతో పంచుకునే సందేశం ఏమిటంటే, మరి 3 తలుపులను గురించి, ఆమె జీవితంలో తెరవబడిన 3 తలుపులను గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. మరి మొదటి తలుపు ఏమిటంటే ఆమె గుండె తలుపు. మనందరికీ తెలుసు. హల్లెలూయా. గుండె అంటే హృదయం కదా. హృదయము తలుపు తెరవబడింది. అర్థమైందా మీకు? ఆమె యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు తన హృదయము అనే తలుపును ప్రభు కొరకు తెరచింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే, హృదయం అనే తలుపు యొద్ద ఉండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము, ఏమండి, ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, అతనితో నేను, నాతో అతను కలిసి నివాసము చేసేదము అని. ఎప్పుడైతే ఆ లూదియా దేవుని వాక్యాన్ని వింటూ ఉందో, దేవుని మాట, ఆయన స్వరం వినబడతా ఉందో, తన హృదయం అనే తలుపునామే తెరచినట్టుగా మనం చూస్తున్నాం. గుండె తలుపులు తెరచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మనము మన ఇంటికి తలుపులు పెట్టుకుంటాం. కొంతమంది ఏమో తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి, కొంతమందికి ఎప్పుడు తెరచే ఉంటాయి. మరి తలుపులు కిటికీలు మనం ఎందుకు పెట్టుకుంటామంటే, అవి తెరచినప్పుడు మనకి సరైన గాలి, సరైన వెలుతురు రావాలనే ఉద్దేశంతోనే కిటికీలు, తలుపులు పెట్టుకుంటాం మనం. అవునా కదా? మరి ఎప్పుడైతే ఆ తలుపులు తెరచామో మనకి వెలుతురు ఏం చేస్తుంది? లోపలికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే తలుపులు తెరచామో గాలి కూడా లోపలికి వస్తుంది. ప్రియదేవులు, అలాగే హృదయం అనే తలుపులు తెరచినప్పుడు యేసయ్య కూడా లోపలికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తలుపులు ఇంకా మూయబడే ఉంటాయి. ఏమండి, తలుపులు మూయబడి ఉంటాయి. అంటే హృదయం అనే తలుపులు చాలామందికి మూయబడే ఉంటాయి. వాక్యం వింటూ ఉంటారు కానీ ఆ తలుపులను ఇంకా అలా మూసిన తలుపుల్లాగానే ఉంటాయి. దేవుని స్వరం వినబడతానే ఉంటుంది కానీ ఆ తలుపులు ఇంకా మూసినట్టుగానే ఉంటాయి. ఈ హృదయ కవాటాలు మూయబడే ఉంటాయి చాలామందికి. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత ఆరాధనకు వచ్చినా, ఎంత దేవుని స్వరం వినబడుతున్నా ఈ తలుపులు ఇంకా మూయబడే ఉంటాయి. కానీ ప్రియ దేవులారా, దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కాదు. అందుకే ప్రభు ఏమన్నాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహించరు, వినకుండానట్లు మీ చెవులు మందగించెను అంటాడు ప్రభు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత దేవుని వాక్యాన్ని విన్నా సరే చాలామంది హృదయాలు ఇంకా మూయబడే ఉంటాయి. కానీ ఏమికున్న ఆశీర్వాదం చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, దేవుని స్వరం వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఆమె తన హృదయము అనే తలుపులు తెరచింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని పిల్లరా, హృదయం అనే తలుపులు తెరచింది. ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది ఆమె. ప్రియ దేవుని పిల్లరా, మరి నేను కూడా 1999 సంవత్సరంలో నేను నా హృదయాన్ని ప్రభువుకి సమర్పించాను. హల్లెలూయా. ఈ హృదయం అనే తలుపులు తెరవబడ్డాయి. ప్రభువు నా హృదయంలోనికి వచ్చాడు. 99వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. హల్లెలూయా. అంగీకరించిన నాటి నుండి నేటి వరకు సుమారుగా 25 సంవత్సరాల పైన దేవుని బిడ్డగా జీవించడానికి, దేవుని సేవకునిగా జీవించడానికి, దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. హల్లెలూయా. మరి నా పాపములన్నీ దేవుడు తొలగించాడు. నన్ను నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. ప్రియ దేవులారా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు? ఎందుకు అనేకులను ఆశీర్వదించే స్థానంలో దేవుడు ఉంచాడంటే, హృదయం అనే తలుపులు ప్రభు కొరకు తెరచినప్పుడు ప్రభు నన్ను ఆశీర్వదించాడు. నా ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడడానికి దేవుడు ఆయన సేవకునిగా అభిషేకించి నిలబెట్టాడు. హల్లెలూయా. నిజమే ప్రియ దేవులారా, నువ్వు ఎప్పుడైతే ఆ హృదయం అనే తలుపు తెరుస్తావో నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుద్ది, నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడతారు, నిన్ను బట్టి నీ గృహంలో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు. ప్రియ దేవుని పిల్లరా, ఒక్క విషయం గమనించండి. మనం ఎంత విన్నా సరే ఈ హృదయం అనే తలుపు తెరవకపోతే ప్రభువు మన హృదయంలోనికి రాడు. ఆయన రాకపోతే ఏముంటుందండి? చీకటే ఉంటుంది కదా. ఆయన రాకపోతే ఏముంటుంది? చీకటే. ఆయన రాకపోతే పాపం ఏలుబడి చేస్తుంది. కయ్యంతో దేవుడు ఏమన్నాడు? నువ్వేమన్నాడు దేవుడు కయ్యంతో? ఏమన్నాడంటే, పాపము నిన్ను ఏలుబడి చేయను, దానికి నీ ఎడల వాంఛ కలుగును అన్నాడు. ఎందుకు? నీ క్రియలు సరిగ్గా లేనందున, నువ్వు దేవుని ఎదుట సరిగా లేనందున పాపము నిన్ను ఏలుబడి చేయను. అంటే మనం దేవుని యేసు ప్రభువుని ఎప్పుడైతే మన హృదయంలోకి మనం స్వీకరించామో మన తలంపులు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, మనం నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు కదా దేవుడు ఆశీర్వాదం మనలోకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు కదా దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడు కదా మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. అప్పుడే కదా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. హల్లెలూయా. ఆమె తన హృదయము అనే తలుపులను ప్రభు కొరకు తెరచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవులారా, ఎంత కాలము ఆయన వాక్యం విన్నా ఆ హృదయం అనే తలుపు మూయబడి ఉంటే, ఎంతకాలము ఆయన వాక్యము విన్నా ప్రభువుకి మనం చోటివ్వకపోతే మనకి ఏంటి ప్రయోజనం? ఎంతకాలము మనం ప్రార్థనకు వచ్చినా మన హృదయంలో యేసు లేకపోతే ఏంటి మనకు ప్రయోజనం? ఏమంటే ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో ఉన్న హృదయంలో యేసు లేకపోతే ఏంటి ప్రయోజనం? ప్రియ దేవుని పిల్లరా, హృదయం అనే తలుపును దేవుడు తట్టుచున్నాడు. ఎవడైనను ఆయన స్వరము విన్న ఎడల వాడు ఆ తలుపులు తెరిస్తే ప్రభు అని నేను లోపలికి వస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన బలవంతంగా రాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన బలవంతంగా రాడు. బలవంతంగా తలుపు తోసుకొని రాడు ఆయన. నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తేనే, నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన చేర్చుకుంటేనే ఆయన నీ గృహం లేకపోతే నీ హృదయం అనే ఆ హృదయంలోనికి ఆయన వస్తాడు. మనం చూస్తే కనుక లోకసువార్త 10:38 అనుకుంటా, ఒకసారి చూడండి. మార్తా మరియా లాజరు ఉన్నటువంటి ఇల్లు ఇది. వారు ఆయనను తమ ఇంట చేర్చుకొనెను. ఈ మాట కోసమే చదివించాను నేను ఆ వాక్యాన్ని. చేర్చుకున్నారా? ఆయన వెళ్ళిపోయాడా? చెప్పరండి. వాళ్ళే, అయ్యా మా ఇంటికి రా, అయ్యా మా ఇంటికి రా అయ్యా, ప్రభువా బోధకుడా మా ఇంటికి రాయ్యా. చేర్చుకున్నారు ఆయన. అంటే ఆయన బలవంతంగా
మన హృదయంలోకి వచ్చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు ఇష్టపూర్వకంగా ప్రభువా నా హృదయంలోనికి రమ్మో అని నీ తలుపులు తెరిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. ఆ పని నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. ఆయనకి తలుపులు తెరిసేటటువంటి ఆ పరిస్థితిలోకి మనం రావాలి ఆయన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి తలుపు. ఇక రెండవ తలుపు ఏమిటంటే గూటి తలుపు. మొదటిది ఏం చెప్పాను? గుండె తలుపు అని చెప్పాను, అంటే హృదయము అనే తలుపు. రెండవది గూటి తలుపు. గూడు అంటే ఏంటి? ఇల్లు కదండి. గూడు అంటే ఇల్లు కదా. దేవుని స్తోత్రం చేయదు. హల్లెలూయా. నా ఇంటికి వచ్చి ఉండుడని నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. అంతేకాదు, పైన ఉన్న మాట ఏంటంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె కేవలం తన గుండె తలుపులను మాత్రమే కాదు, ఆమె ఏం తెరచిందంటే తన యొక్క ఇంటి తలుపులను కూడా యేసయ్య కొరకు తెరిచింది. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వినండి వినండి. దీని అర్థం ఏంటో తెలుసా? కేవలం తాను బాప్తిసం పొందడమే కాదు, భర్తకి, పిల్లలకి, ఆ ఇంటిలో ఉన్న వారందరికీ బాప్తిసంలోనికి నడిపించిందండి. హల్లెలూయా. అంటే కేవలం తను బాప్తిసం పొందడమే కాదు. ఏమండి మరి అందుకని యెహోషువ గ్రంథంలో ఏముంది? నేనును నా ఇంటి వారును. ఏమండి నువ్వు వచ్చి నువ్వు కూర్చొని నువ్వు వెళ్ళిపోవడమే కాదు. ఏమండి నువ్వు రక్షణ పొందడమే కాదు, నీవు నీ ఇంటి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. నీ పిల్లలు దేవుని సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా. నీ భర్త దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధించాలి. ఆ విధంగా ఉండాలి. నేను రక్షణ పొందానండి, సరే మంచిదే, పొందావు. మరి నీ ఇంటికి ప్రభువుని పరిచయం చేసావా? నీ భర్తకి పరిచయం చేసావా? మా ఆయనకు కూడా తెలుసండి, యేసు ప్రభు తెలుసు కాదు, ఆయన్ని బాప్తిసంలోకి నడిపించావా? చూడండి, ఇక్కడ ఈమె విన్నది వాక్యాన్ని, ఈమె వింది, ఈమె బాప్తిసం తీసుకుంది. అంతేకాదు తన భర్తకి, తన పిల్లలకి, తన ఇంటి వారందరికీ కూడా బాప్తిస్మము ఇప్పించిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అండి ఈమె. అంటే రక్షణ తనకు మాత్రమే అనుకోలా, రక్షణ నేను పొందితే చాలే అనుకోలా, నేను రక్షణ పొందాను అంతవరకు చాలే అని సంతృప్తి పడలా. నేను రక్షణ పొందాలి, నా పిల్లలు రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి, నేను నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి. అదే ఆమె ఆలోచన. హల్లెలూయా. అందుకని ఆమె అంటుంది కదా, పౌలు శీలలను చూచి ఆమె అంటుంది కదా, అయ్యా మీరు మా ఇంటికి రండి, నాకే కాదు, ఇదిగో నా భర్తకు రక్షణ ఇవ్వాలి, నా పిల్లలకు రక్షణ ఇవ్వాలి, నాకు రక్షణ ఇవ్వాలి, మా ఇంట్లో ఉన్న వారందరికీ రక్షణ ఇవ్వాలి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఆమె తన ఇంటి తలుపులను ప్రభు కొరకు తెరిచింది. అంటే ఇప్పుడు ఆమె హృదయంలోకి వచ్చిన యేసయ్య ఇప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళాడండి. ఏమండి ఆ ఇంటిలో వారందరూ రక్షణ పొందారు, ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందారు. ప్రియ దేవుని పిల్లరా, ఆ భారము, ఆ బాధ్యత తీసుకుందామే. మరి అక్కడే రక్షణ పొంది ఆమె అక్కడే బాప్తిసం పొంది ఇంటికి వచ్చి అయ్యా నేను బాప్తిసం పొందాను అయ్యా అని చెప్పలా. వాళ్ళను కూడా సిద్ధపరిచిందండి, వాళ్ళను కూడా సిద్ధపరిచింది. ఎలా సిద్ధపరిచింది? వెంటనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంది అక్కడ? వెంటనే తన భర్తతో మాట్లాడింది, వెంటనే తన బిడ్డలతో మాట్లాడింది. వారిని ప్రభు కొరకు సిద్ధపరచి సేవకులను తీసుకుని వచ్చి వారిని బాప్తిసంలోకి నడిపించింది.
మరి ఆమె అంటే ఎంత గౌరవం చూడండి ఆ ఇంటి వారికి. అందుకనే దైవభక్తి గల స్త్రీ అని అక్కడ రాయబడింది. అందుకే ఏమండి, అందుకే రాయబడింది దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె చెప్పినా భర్త వింటాడు, పిల్లలు కూడా వింటారు. ఆ దైవభక్తిని సంపాదించుకోవాలి మనం. దైవభక్తిని మనం సంపాదించుకోవాలి. మనం దైవభక్తి సంపాదించుకుంటే మనం ఏది చెప్పినా సరే మన కుటుంబం వారు ఆ మాట వింటారు, ఆలకిస్తారు. మనకి ఎలీషా షునేము పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది కదా, ఆమె ఎలీషాను చేర్చుకుంది కదా, ఎలీషాకు ఆతిథ్యము ఇచ్చింది కదా. ఎలీషా ఆ త్రోవలో వెళ్ళుచున్నప్పుడల్లా ఆ ఇంటికి వచ్చాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆతిథ్యం ఇస్తూ ఉన్నటువంటి గృహం కదా అది. ఆమె ఏం చేసిందంటే తన భర్తతో మాట్లాడింది. భర్తతో ఏమని మాట్లాడింది? అయ్యా, మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి వాడు భక్తి కలిగిన దైవజనుడని మనము ఎరుగుదుము కదా. మరి ఆయన మనతో పాటే ఉండి, మనతో పాటే కూర్చొని, మనతో పాటే ఆయన మరి ఇలా ఉండడం అంత బాగోలేదు. ఆయనకి అవసరం ఆయన మన మిద్దె మీద ఒక చిన్న గది ఆయన కోసం కట్టిద్దాం అని అంటే భర్త ఏమన్నాడు చెప్పండి? ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా? అమ్మా, నీ ఇష్టం, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, నీకేం చెప్తాను ఇంకా నేను, ఏది మంచో ఏది చెడో అంతా నీకు తెలుసు కదా, నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవి కదా. భర్త వెంటనే శాంక్షన్ చేశాడు, అంతే. హల్లెలూయా. అందుకని దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని అక్కడ మెన్షన్ చేశారు. ఆమె దైవభక్తి కలిగింది కాబట్టి వెంటనే ఆ దైవభక్తి కలిగిన స్త్రీ ఏ మాట చెప్పినా సరే ఆ కుటుంబం యొక్క మేలు కోసమే, ఆ కుటుంబం యొక్క ఆశీర్వాదం కోసమే, ఆ కుటుంబానికి మంచి దీవెన కలిగేటట్టుగా ఆమె మాట్లాడుతుంది. కాబట్టి ఆ భర్త అయినా పిల్లలైనా ఆమె మాట వింటారు. వెంటనే వచ్చేసిందండి ఆమె. ప్రభువునందు విశ్వాసం ఉంచింది, వెంటనే వచ్చేసింది. అయ్యా, యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించానయ్యా. ఆయన చాలా గొప్ప దేవుడు. మన పాపాల కోసం ఆయన మరణించాడు, మన పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, మన పాపాల కోసం ఆయన రక్తాన్ని కార్చాడయ్యా. మరి ప్రభు రక్షణ పొందుదాం, ప్రభు సన్నిధిలో మనం బాప్తిసం పొందుదాం, మనం దేవుని బిడ్డలుగా పరలోక రాజ్య వారసులుగా మార్చబడాలి. తన భర్తతో తన బిడ్డలతో మాట్లాడినప్పుడు వారు ఎదురు చెప్పలేదు. అందుకని దైవభక్తి కలిగిన స్త్రీ. ప్రియదేవులారా, మన కుటుంబాలు రక్షణ పొందడానికి ఒకవేళ మనం ఏమన్నా ఆటంకంగా ఉన్నామేమో, ఏమండి, మన కుటుంబంలో రక్షణ పొందలేకపోవడానికి మనం ఒకవేళ ఆటంకంగా ఉన్నామేమో. ఆమె దైవభక్తి గల స్త్రీ అని ఆమె గురించిన మాటలు అక్కడ వింటున్నాం. ఏమండి, లూదియా అయితే కేవలం తాను హృదయం అనే తలుపు తెరవడమే కాదు, ఆ యేసు ప్రభుని తన ఇంటి లోపలికి తీసుకొని వచ్చి తన భర్త బిడ్డలు అందరూ కూడా రక్షణ పొంది ప్రభువుని అంగీకరించేటట్టుగా ఆమె వారిని దైవ సేవకులను తన ఇంటికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిజమే ప్రియదేవులారా. మరి జక్కయ్య రక్షణ పొందినప్పుడు కూడా ప్రభు ఏమన్నాడు? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే ఒక దైవ సేవకుడు ఈ జక్కయ్య రక్షణ పొందినటువంటి ఆ ప్రసంగాన్ని చేస్తూ, జక్కయ్య అంట ప్రభువుని తన ఇంటికి చేర్చుకున్నాడు కదా, తన ఇంట్లో చేర్చుకున్నాడు కదా. ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు. జక్కయ్య నిలబడి ఏమన్నాడు? ప్రభువా, నేను ఎవని యొద్ద అయిననో నేను అన్యాయముగా తీసుకుంటే వానికి నా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చేస్తాను, నేను మళ్ళీ 4 అంతలుగా ఇచ్చేస్తాను అన్నాడు కదా. మరి జక్కయ్య భార్య లోపలికి పిలిచి, ఏం మాట్లాడుతున్నావు? మరి నీ ఉద్యోగాన్ని చూసే కదా మా నాయన నీకు ఇచ్చి పెళ్లి చేసింది, నీ సంపాదన చూసే కదా మా నాయన నీకు ఇచ్చి పెళ్లి చేసింది,
నీకున్న వెండి బంగారం ఆస్తి చూసే కదా మా నాయన నీకు పెళ్లి చేసింది, ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎవడికో దోషిస్తానంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అనలేదంట. హల్లెలూయా అని అనలేదు, ఆమె అనలేదు. ఈ బంగారం ఈ వెండి జక్కయ్య పేదలకు పంచిపెట్టేస్తుంటే తిరిగి ఎక్కడ అన్యాయంగా తీసుకున్నాడో అక్కడ తిరిగి 4 గంటలకు ఇస్తానంటేనంట ఆ భార్య సరేనండి మీ ఇష్టం అందంట. హల్లెలూయా. అందుకని యేసుప్రభు అన్నాడంట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే జక్కయ్య రక్షణ పొందాడు, భార్య రక్షణ పొందింది, పిల్లల రక్షణ పొందారు, ఆ ఇల్లంతా కూడా రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో మనం గమనించినట్లయితే కేవలం ఇంటిలో ఒక వ్యక్తి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటలా, ఆ ఇంటి వారందరూ రక్షణ పొందాలి. అది దేవుని చిత్తం అండి. అందుకనే ప్రభు అన్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అవునండి. నోవాహు చూస్తే నోవాహు ఒక్కడే భక్తిపరుడా కాదు, నోవాహు తన భార్య, కుమారులు, కోడళ్ళు అందరూ రక్షణ వాళ్ళలో ప్రవేశించారు. హల్లెలూయా. అందరూ దేవుని ఆశీర్వాదం పొందారు. నోవాహు ఒక్కడే కాదండి, ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. అలాగే మనకు బైబిల్లో చూస్తే రాహాబు కనబడతా ఉంది. రాహాబు ఒక్కతే రక్షించబడిందా? కాదు. రాహాబు అంది కదా, అయ్యా నేను నా ఇంటి వారందరూ కూడా మీరు వచ్చినప్పుడు మేము రక్షణ పొందినట్లుగా మాకు మీరు అభయం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇదిగో ఈ ఎర్రని దారము నీ ఇంటికి కట్టుకో, ఆ కిటికీకి కట్టుకో. మేము వచ్చినప్పుడు చూడండి, నా తల్లి ఏమంటుందమ్మా, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆమెకు కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారందరినీ పిలుస్తుంది ఇంట్లోకి, వారందరినీ ఇంట్లో చేర్చుకుంది. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అందరినీ తన ఇంటిలోకి చేర్చుకొని వారందరూ రక్షించబడినట్లుగా ఆమె చేసిందండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లరా, రక్షణ అంటే కేవలం లూదియా వరకు రక్షణ పొంది ఆమె సరేలే నేను రక్షణ పొందాను వాళ్ళ సంగతి తర్వాతలే అనుకోవాలా. వెంటనే తన ఇంటికి తీసుకుని వచ్చి వారికి కూడా మరి దేవుని ఆ రక్షణ పొందేటట్టుగా తన ఇంటి తలుపులను ప్రభు కొరకు తెరచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి మీ ఇంటి తలుపులు ప్రభు కొరకు తెరవబడి ఉన్నాయా? ఏమండి, ఇంటి తలుపులు ప్రభు కొరకు తెరవబడి ఉన్నాయా? భర్త రక్షణ పొందాలి, బిడ్డల రక్షణ పొందాలి, ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్న రీతిగా నీ కుటుంబం మారునుగాక, మార్చబడునుగాక. నీ కుటుంబానికి జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఎప్పుడు ఇది జరుగుద్దంటే నీ హృదయం అనే తలుపు తెరచిన తర్వాత నీ ఇంటి తలుపులను కూడా నీవు తెరవాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే ఆమె గుడి తలుపులను తెరచింది. గుడి అంటే సంఘము, అవునా కదా? అవునా? గుడి అనేది గుడి అంటే సంఘము, సంఘము చర్చి. ఆమె సంఘమును అక్కడ ప్రారంభించిందండి. హల్లెలూయా. మనం చూస్తాం 40 వచనం చూడండి. మరి ఆ తర్వాత పౌలు శీలలను ఏం జరిగింది? ఆ తర్వాత ఆమె రక్షణ పొందిన తర్వాత, ఆమె ఇంటి వారు రక్షణ పొందిన తర్వాత ఏం జరిగిందంటే పౌలు శీలలు అక్కడ మరి ఆ పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఆ చిన్నదాన్ని దయ్యమును వెళ్ళగొట్టాడు. ఇదంతా జరిగిన తర్వాత పౌలు శీలను తీసుకుని వెళ్ళి అక్కడ వేశారు, చెరసాల్లో వేశారు. అయితే పౌలు శీలలో దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ చెరసాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయెను. ఆ చెరసాల నాయకుడు వచ్చి
ఒకవేళ ఈ ఖైదీలందరూ పారిపోయారేమో అనుకొని కత్తి తీసి తను తాను చంపుకొనపోయిను. అప్పుడు పౌలు అంటున్నాడు కదా, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ఈ చెరసాల నాయకుడు అన్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఏమండి చూడండి, ఆయన కూడా అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? మనం అడగాలి, మనం ప్రభువుని అడగాలి, అయ్యా నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఈ ఆసక్తి, ఈ ప్రశ్న మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు పౌలు అంటున్నాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ రాత్రి మరి ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, ఇంటి వారందరూ బాప్తీసం పొందారు అక్కడ కూడా, హల్లెలూయా. ఆ ఇంటి వారందరూ బాప్తీసం పొందారంట. కేవలం చెరసాల నాయకుడు మాత్రమే కాదు, తన భార్య కదండి, తన భార్య, పిల్లలు అందరూ కూడా బాప్తిస్మము పొందిరి. ఎంత గొప్ప! 33 వచనం కదా, వెంటనే అతడు తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చూడండి, ఎక్కడ చూసినా సరే కుటుంబం అంతా కూడా ప్రభువులోకి రావడం ఎంత సంతోషం అండి. ఏమండి, భార్య, భర్త, బిడ్డలో రక్షణ పొందడం, బాప్తిస్మం పొందడం ఎంత సంతోషం, ఎంత ఆనందం. మరి ఆ మాట ఉంది అక్కడ 34వ వచనంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎందుకంటే కుటుంబం అంతా దేవుని బిడ్డలు అయిపోతే ఆనందంగా ఇంకేముంటుంది, సంతోషంగా ఇంకేముంటుంది. హల్లెలూయా. తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంత ఆనందం, ఎంత సంతోషం. రక్షణ పొందిన కుటుంబం అంత ఆనందాన్ని అనుభవిస్తుందా అంటే అవును, అనుభవిస్తోంది. ఆనందం, సంతోషం వారి కుటుంబంలో దేవుడిస్తాడు. హల్లెలూయా. అలాగ అయిపోయిన తర్వాత ఉదయమైనప్పుడు మరి పౌలు శీలలో వారిని విడిచిపెట్టారు. వారు విడిచిపెట్టబడిన తర్వాత 40వ వచనంలోకి వస్తే, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? చెరసాల్లో వేయబడ్డారు కదా, బయటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. దేవునికి స్తోత్రం చేద్దాం. మరి ఈ సహోదరులు ఎక్కడి నుంచి వచ్చారు అప్పుడు? అంటే లూదియా అప్పటికే ఏం చేసింది? ఈ సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువులోకి నడిపించింది. హల్లెలూయా. అక్కడ ప్రార్థన ప్రారంభించింది. అక్కడ దేవుని యొక్క సన్నిధి, సంఘము స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? లూదియా ఇంటిలో స్థాపించబడి. మరి అప్పుడు మందిరాలు లేవు కదా, అప్పుడు గృహమే మందిరం. అప్పుడు మనకులాగా మందిరాలు లేవు. అప్పుడు క్రైస్తవ్యం ఇంకా బలపడలేదు, వ్యాపించలేదు. కనుక ఏ ఇంటిలో వారు ఉన్నారో అక్కడే సంఘం. హల్లెలూయా. ఆ ఇంటిలో ఎవరున్నారు ఇప్పుడు? సహోదరులు ఉన్నారంట. అంటే అప్పటికే ఆమె ఏం చేసిందంట? అనేకులకు ప్రభు సువార్తను ప్రకటించి వాళ్ళందరూ కలిసి ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారంట. హల్లెలూయా. ఆ ఇంట్లో పాటలు పాడుకుంటున్నారు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆ ఇంట్లో సండే స్కూల్ జరుగుతుంది అప్పటికి. ఎందుకంటే మరి పిల్లలు ఉన్నారు కదా, లూదియాకు పిల్లలు ఉన్నారు, ఆ సహోదరులకు పిల్లలు ఉన్నారు. మరి సండే స్కూల్ జరుగుతుంది అప్పటికే. అక్కడికి సండే స్కూల్ జరుగుతుంది, స్త్రీల సభలు జరుగుతున్నాయి, ఉపవాస కొడికలు జరుగుతున్నాయి, సువార్త సభలు జరుగుతున్నాయి. ఎందుకనగా ఆమె ఇల్లు అక్కడ సంఘంగా మారిపోయింది. పౌలు శీలలో చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సహోదరులను ఆదరించి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా పౌలు శీలను చెరసాల్లో వేశారయ్యా, పేతురుని చెరసాల్లో వేసి సంఘం ఏం చేసింది?
అత్యాసక్తితో ప్రార్థన చేసింది కదా. అలాగే పేతురు శీలను చెరసాల్లో వేస్తే ఆ ఇంటిలో సంఘం ప్రార్థన చేస్తుంది. వారు విడిపించబడి అక్కడికి వచ్చి వాళ్ళు అంటున్నారు కదా, మీరు ధైర్యంగా ఉండండి, మనం దేవుని బిడ్డలో, మనకి శ్రమలన్నీ వస్తాయి, ధైర్యంగా ఉండండి, మనం ప్రభువులో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి, ఈ శ్రమలు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, కనుక మీరు ధైర్యంగా ఉండండి అని ఆ సహోదరులకు చెప్పి వారిని ఆదరించి అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను చెబుతున్న మాట మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే, మనకి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘపు దూతలకు ఇలాగున వ్రాయము. ఆ 7 సంఘాల్లో చూడండి ఏ సంఘాలు ఉన్నాయో చూద్దాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసేయండి. ఒకటి ఎఫెసీ సంఘం కదా, 2వ అధ్యాయంలో ఉంది. ఎఫెసీ సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 2వది స్మరణ సంఘం, 8వ వచనంలో ఉంది. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 3వది 12వ వచనంలో ఉంది. పెర్గమా సంఘము, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 4వది తుయతైరాలో ఉన్న సంఘము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది సంఘం? మరి ఏ ఊరు, ఏ పట్టణస్థురాలామే? తుయతైరా పట్టణంలో మొట్టమొదట రక్షణ పొందింది లూదియా. ఆ ఇల్లే సంఘంగా మారిపోయిందండి. ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం తుయతైరా సంఘము. ప్రియ దేవుని పిల్లరా గమనించండి, గుడి తలుపులను తెరచింది అంటే అనేకులను తన ఇంట చేర్చుకుంది. అనేకులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అనేకులు అక్కడ పాటలు పాడుతున్నారు, అక్కడ పరిచర్య జరుగుతుంది, అక్కడ సేవకులు ఉన్నారు, అక్కడ విశ్వాసులు ఉన్నారు, అక్కడ భక్తులు ఉన్నారు. ఆ ఇంటి ఆవరణం అంతా కూడా దైవికమైన ఆత్మతో నిండిపోయింది. చాలామంది వారి గృహాలని దేవుని సేవకు అప్పగించరండి. నిజమేనండి, దేవుని సేవకి గృహాలు అప్పగించాలి. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, ఆమె అంటది కదా, మీటింగ్స్ వచ్చినాయి అనుకోండి, అయ్యా సేవకులు ఎన్ని రోజులు ఉంటారు అంటది. సేవకులు ఎన్ని రోజులు ఉంటారు అమ్మ? 3 రోజులు కదా, మూడు రోజులు ఉంటారమ్మా అని చెప్పానంటే, ఆ 3 రోజులు అయ్యా మా ఇంటికి తీసుకురండి అంటది. హల్లెలూయా. ఆ సేవకులు మా ఇంటికి తీసుకురండి, నేను వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేస్తా, భోజనం ఏర్పాటు చేస్తా, కాఫీ టీ అన్నీ నేను ఏర్పాటు చేస్తా, మా ఇంటికి తీసుకురండి అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మన కుటుంబాలు దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండునుగాక. దేవుని సేవకులను చేర్చుకునే కుటుంబాలుగా ఉండునుగాక. ఏది ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండునుగాక. మన కుటుంబం దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడే కుటుంబాలుగా ఉండునుగాక. ప్రకటన గ్రంథం చూడండి 4వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి వినిన స్వరము మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఎక్కడికి రమ్ము, ఇక్కడకు ఎక్కి రమ్ము. దేవునికి స్తోత్ర. ఇక్కడ యోహాను పద్మాసు దీపంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం కనబడుతుంది? ఈ సంగతులు అయిపోయిన తర్వాత చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. ఈ మాట కోసమే చదివించాను నేను. ఒక్కవేళ నేను చెబుతున్నాను వినండి, భూమి మీద మనం తలుపు మూయబడితే పరలోకంలో కూడా తలుపు మూయబడుతుంది. భూమి మీద మనం తలుపు తెరస్తే పరలోకంలో కూడా మన కోసం చెప్పరే తలుపు తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
భూమి మీద మనం తలుపులు మూసేసుకున్నాం అనుకోండి, పరలోకంలో కూడా అంతటా తలుపులు. వాళ్ళు వచ్చారంట, ఎవరో ఈ బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా తలుపుది తలుపుది తలుపుది, మేము వచ్చామయ్యా, మేము వచ్చాం, ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్నాం. ఎక్కడికి వెళ్ళారమ్మా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు అన్నాడు ప్రభు. కాదా, ఇక్కడే కూర్చున్నామా, ఎప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నారా, మరి నేను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అయ్యా నూనె అయిపోయిందయ్యా, అలా వెళ్ళే కొనుక్కొద్దామని వెళ్ళామయ్యా, మీ టైం అయిపోయింది, తలుపులు మొయ్యబడ్డాయి, ఇక తలుపులు తీసే ప్రసక్తి లేదు. వాళ్ళు అక్కడుండి అయ్యా తీయ్యా 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 అంటే మీరెవరో నాకు తెలియదు. నేను ఒక మాట చెబుతున్నాను, ఇప్పుడే నీ గుండె తలుపులను ప్రభు కొరకు తెరిస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? పరలోక తలుపులు నీ కొరకు తెరుస్తాడో. ఇప్పుడే నీ యొక్క గూటి తలుపులను ప్రభు కొరకు తెరిస్తే పరలోకములో తలుపులను ప్రభు నీ కొరకు, నీ ఇంటి కొరకు తెరుస్తాడు ఆయన. ఇప్పుడే ఒకవేళ నీవు గుడి తలుపులను తెలవగలిగితే పరలోకములో తలుపులను నీ కొరకు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం తెరవకపోతే అంతటా తలుపులు మోయబడిను. మనం ఇక అప్పుడు ఎంత కేకలు వేసినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా మన కోసం ఆ తలుపులేక తెరవబడవు. 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. ఏమండి, ఎవరు వినలేదు. సరే నువ్వన్నా ఇల్లయ్యా అన్నాడు దేవుడు, నువ్వు నీ ఇంటి వారు లోపలికి వెళ్ళండి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే బయట తలుపు వేసిబడింది. ఆయన కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు అన్నాడు. ఈ నీళ్లు పెరిగిపోతుంటే అందరూ వచ్చి కేకలేస్తారంట, నోవాహు తాత తలుపు తాత, తలుపు తాత అనంటే తలుపు తీసే అవకాశం లేదు. సమీపించి ఏడ్చిన తలుపు మూయబడింది, తలుపులు మూయబడ్డాయి. ఇక తలుపులు ఓపెన్ చేసే అవకాశం లేదు. దేవుడు మూస్తే ఎవడు తెరవలేడు. కానీ దేవుడు ఇప్పుడు నీకోసం పరలోక తలుపులు తెరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నీ గుండె తలుపులను తెరిస్తే, నీ హృదయం అనే తలుపులను తెరిస్తే నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లూదియా ఆమె తెరచిన 3 తలుపులు, ఒకటి హృదయం అనే తలుపు తెరచింది, గుండె తలుపులు తెరచింది. రెండవది గూటి తలుపులు, అంటే తన ఇంటి తలుపులను తెరిచింది. తన ఇంటి వారందరూ బాప్తిస్మం పొందేటట్టుగా ప్రభువులోకి నడిపించుకుంది. మూడవది తన ఇంటిని దేవుని సంఘము, ప్రార్థన, ఆరాధనలకు తన ఇంటిని కేంద్రముగా మార్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే లూదియా వలె మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, లూదియా ఎలాగైతే ఆ దైవభక్తి కలిగిందని వ్రాయబడిన మాట, మనం కూడా ఎప్పుడైతే లూదియా వలె ఇవన్నీ చేస్తామో దేవుడు మనం కూడా దైవభక్తి కలిగిన వారిగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడండి. హల్లెలూయా. దేవుడు మన పిల్లలను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి దీవెన మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నాయన. నీ మాటలు విని అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ఆనాడు చెరసాల నాయకుడు ఎలాగైతే అడిగాడో మేము కూడా ప్రభువా రక్షణ పొందుటకు నీ యందు విశ్వాసం ఉంచి ఇదిగో నాయన హృదయాలు తెరిచేవారిగా ప్రతి బిడ్డను కూడా నాయన మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నాయనా అదిగో కుటుంబ ఆరాధన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబంగా నేను స్తుతించాలి, గణపరచాలి ప్రభువా. అలాగూ నాయన సంఘములను ప్రతి కుటుంబం ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ మాటలు వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయి నాయన. దేవాదిగో ప్రభువా, మేము నాయనా నీ రాకడ సమీపిస్తోంది కనుక ప్రభువా నాయన మేము అట్టి నాయన వాక్యమును అనుసరించి నడుచుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటూ మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.